హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను నిన్న చెప్పినట్టు కార్తీక పౌర్ణమి గురించి నాకు స్టోరీ చదివాను. నాకు చాలా బాగా నచ్చిందని చెప్పాను కదా. అలాగే నేను రోజు ఒక స్టోరీ చదువుతున్నాను. అది మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. ఈరోజు నేను చదివింది శ్రీరుద్ర నమకామృత భావ వివరణ. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ ఈశాయ మహాదేవాయ తే నమః. రుద్ర నమకం. ఇది పరమేశ్వర సంబంధమైన జ్ఞానం. మన మహర్షులు దర్శించి ఆ పరమేశ్వరుడు అంటే ఏమిటో చెప్పిన గొప్ప విషయం. అయితే వేదం గురించి మాట్లాడాలంటే అది ఎవరి వల్ల కాదు. వేదం గురించి ఒక్క పరమేశ్వరునికి తప్ప ఇంకొకరికి తెలియదు. అందుకే ఆయన వేదవిత్. పరమేశ్వరుని గురించి వేదం వివిధ విధములుగా చెప్తున్నది. ఆ చెప్తున్న విషయములలో వేదములలో శివుడు అనగానే కాస్త అవగాహన ఉన్నవారికి గుర్తుకు వచ్చేది రుద్ర నమక మంత్ర రాశి. వేదం శబ్దస్వరూపమైన ఈశ్వరుడు. అంటే వేదంలో ప్రతి శబ్దము పరమేశ్వర స్వరూపమే. అది సాక్షాత్తు అపౌరుషేయము అని చెప్పబడుతుంది. అంటే మానవ నిర్మితము కాదు. వేదవాక్యములకు మంత్రములు అని పేరు. పుస్తకాలలో వ్రాసుకునే వాటికి వాక్యములు అని పేరు. రెండిటికి ఎంత భేదం ఉందో చూసారా? ఏ శబ్దానికి శక్తి ఉంటుందో ఆ శబ్దానికి మంత్రమని పేరు. ఇప్పుడు చెప్పుకోబోతున్న రుద్ర నమకం అనే భాగానికి రుద్రం, శతరుద్రీయం, శతరుద్రీయం, రుద్ర నమకం అను పేర్లను కూడా మనం చెప్పుకుంటున్నాం. రుద్రం గురించి వినడం ఎంత విశేషమో రుద్రం గొప్పతనం గురించి వినడం కూడా అంత విశేషమే. అది చెప్తూ ఉంటే పరమేశ్వరుడు సంతోషిస్తాడట. వేదంలో ఎన్ని భాగాలున్నా ఒక్క భాగం గురించి ఇంత గొప్పగా ఇతర గ్రంథముల యందు ప్రస్తావన చేయడం ఎక్కడా కనపడదు. ఒక్క రుద్రానికి మాత్రమే వివిధ వివరణలు కనపడుతున్నాయి. ఇటు పురాణాలలో, అటు ధర్మశాస్త్రాలలో, తంత్రశాస్త్రాలలో అన్నిటిలో రుద్రం ప్రయోగాలు చెప్పారు. దేన్ని పొందటానికి ఏం చేయాలో, ఎలా చేయాలో రుద్రంలో బోలెడు మంత్రాలు ఉన్నాయి. 11 అనువాకాలు ఇందులో ఉన్నాయి. ఈ 11 భాగాలలో మళ్ళీ ఎన్నో మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రంతో ఒక్కొక్క ప్రయోజనం సాధించవచ్చు. చెప్పాలంటే ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క ఔషధి. ఆ ఔషధిని ఎలా వినియోగించి ఎలా ప్రయోజనం పొందాలనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. రుద్ర నమకం యజుర్వేదంలో పంచమ ప్రపాఠకంలో ఉంది. సప్తమ ప్రపాఠకంలో చమకం వస్తుంది. మొత్తం రుద్రానికి ఒకటే అర్థం: పరమేశ్వరునికి నమస్కారం. రుద్రాన్ని అనుసరించి శివనామాలు తీసి రుద్ర త్రిశతి తయారు చేశారు. ఇవి ఎవరి పేర్లు? అమృతస్య నామధేయానివి. రుద్రుడు అమృతుడు, అంటే శాశ్వతమైనవాడు. ఏది అమృతమై ఉందో అది నీవు పొందాలని కదా తాపత్రయం. ఆ అమృతానికి సంబంధించిన సమాచారం అంతా ఇందులో ఉంది. కనుక అమృతత్వమే ఇందులో ప్రతిపాదింపబడి ఉంది. దీనిని ఉపాసన చేయువాడు, అనుష్ఠానం చేయువాడు అమృతుడు అవుతాడు. దేహము నుండి అహం బ్రహ్మాస్మి స్థితికి రావటానికి పనికి వచ్చే జ్ఞానం అంతా ఇందులో చెప్పబడింది. 1000 ప్రాయశ్చిత్త కర్మల కంటే ఒక్క రుద్రాధ్యాయం గొప్పది. ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసిన పాపం పోతుంది, కానీ మళ్ళీ పాపం చేయాలనే సంస్కారాన్ని నశింపచేయదు. రుద్రాధ్యాయం ఆ పని చేస్తుంది. నిరంతరం ఆ శివుని
ఎవరు ఆరాధన చేస్తారో వారిని చూసి రోగాలు, పాపాలు, ఉపద్రవాలు, పిశాచాదులు భయపడతాయట. వాటికి వీడు అగ్నిశిఖలాగా కనపడతాడట. రుద్రాధ్యాయం జపించేవాడు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఉపద్రవాలుండవు. అతని చుట్టూ ఉన్న పరిసరాలు కూడా బాగుపడిపోతాయి. ఆ ఊరంతా క్షేమంగా ఉంటుంది. రుద్రం అభిషేకానికే కాదు, జపానికి, హోమానికి కూడా ఉపయోగించవచ్చు. అందుకే జప హోమాభిషేకార్చనేషు వినియోగః అన్నారు. శివుని ధ్యానం చేస్తూ శతరుద్రీయం చదివితే సమస్త భూమిలోని సంపదలు శివునికి అర్పణం చేసిన పుణ్యం వస్తుంది. మానస సరోవర తీరంలో కృష్ణ పరమాత్మ రుద్రాన్ని జపిస్తూ ఉంటే ఆయనకు పరమేశ్వరుని దర్శనం జరిగినట్లుగా చెప్పబడింది. ఇంత గొప్ప విశేషం ఉంది. ఇంత గొప్పగా చెప్పిన రుద్రాన్ని వింటే చాలు, మనం తరించిపోతాం. రుద్ర నమకం నమస్తే రుద్రమన్యవ అని మొదలవుతుంది. నమః అనే శబ్దంతో మొదలై అనేక నమస్కారాలు ఉన్నాయి. కొన్ని మంత్రాలకు రెండు వైపులా నమస్కారములు, మరికొన్నిటికి ఒకవైపు నమస్కారములు చెప్పబడుతూ ఉంటాయి. ఇందులో 153 నమస్కారాలు ఉన్నాయి. అందుకే దీనిని నమకం అని పేరు. మనం దేని కొరకు వేదన పడుతున్నామో దాన్ని ఘోరం అంటాం. దేని కొరకు ఆనందిస్తున్నామో దానిని అఘోరము అంటాం. ప్రపంచంలో ఘోర అఘోర రూపాలలో వ్యాపించి ఉన్నవాడు రుద్రుడు. రుద్రుని శివునిగా చూడడమే రుద్ర నమకం యొక్క అంతరార్థం. నమః శబ్దాన్ని తిరగేసి చూస్తే మనః మనస్సే నమస్సు అయినది. అందుకే నమఃశివాయ అంటే శివునికి మనసును సమర్పణ చేశాను అని. నా మహా ఏది నాది కాదు, అంతా శివుడిదే అని సమర్పించడం. వేదం కేవలం శబ్ద ప్రధానం. మంత్రానికి స్వరం ఉండాలి. స్వర సహితంగా మంత్రం చెప్పాలంటే ఇది కాదు పద్ధతి. దాని పద్ధతి, ప్రక్రియ వేరు. ప్రయోగంగా చేసేటప్పుడు స్వరం మొదలైనవి అవసరం. ఇది ప్రయోగ విధిగా చేయడం లేదు. కేవలం అర్థజ్ఞానం కోసం మనం చెప్పుకుంటున్నాం. కనుక స్వర ప్రసక్తి అవసరం లేదన్న పెద్దల మాటను ప్రమాణంగా తీసుకొని చెప్తున్నాను. శివజ్ఞానం, శివధ్యానం, శివార్చన, శివభక్తి, శివవ్రతం, ఈ 5 శివయోగములు మన జీవితం కావాలి. మనందరం శివయోగులం కావాలి. నమక చమకాలతో చేసే శివాభిషేకము సకల గ్రహ అపమృత్యు దోషహారము, సకల శాంతి ప్రదాయకము, సకలైశ్వర్య ప్రదాయకములు. కేవలము ఆవు పాలు, బిల్వపత్రములతో శివాభిషేకము చేస్తే మరే ఇతరములైన నవగ్రహాది జపములు, గ్రహ హోమ శాంతులు, దానములు చేయించవలసిన అవసరం లేదు. ఇంతటి మహత్తును కలిగిన శివాభిషేక నమ్మకమును వినియోగించుకోవాలి. ఫలితమును పొందాలి. నమ్మకం ఉండాలి. నేటి కాలమున అంతా మోసములే, అపచారములే. కావున మూలములైన వేదములను, వాటి మాటలను వదలకూడదు. పాటించాలి, గౌరవించాలి, ఆచరించాలి, అభయాన్ని పొందాలి. నేటి నుంచి రుద్ర నమ్మకము, దాని భావము గురించి తెలుసుకొని తరిద్దాం. ఓం నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. శివుడే దైవం, శివుడే జీవం, శివుడే సర్వం. ఏ భూతానామధిపతయో విషికాసః కపర్ధినః